అందరికీ నమస్కారం అండి. గత 3 రోజుల నుంచి కూడా మన ఎస్టీ వెల్ఫేర్ కమిటీ ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయో అక్కడ విస్తృత స్థాయిలో పర్యటనలు చేసి అక్కడ అధికారులతో సమీక్ష కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇందులో మొదటగా పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా సందర్శించి అక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ గుర్తించి అక్కడ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక నిర్ణీత కాలం అంటే ఒక 3-4 నెలలు టైం ఇచ్చి మళ్ళీ మేము విజిట్కి వచ్చేటప్పటికి ఇక్కడ చేంజెస్ ఉండాలి అని చెప్పి వాళ్ళకి సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వెంటనే అరకు, పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మేము పర్యటించడం జరిగింది. అక్కడ కూడా చాలా సమస్యలు అనేవి గుర్తించడం జరిగింది. సంబంధిత డిపార్ట్మెంట్లు వాళ్ళందరితో కూడా మాట్లాడి సేమ్ నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదని చెప్పి మేము అధికారులతో మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన విశాఖ డిస్టిక్లో విశాఖపట్నంలోనే ఈ యొక్క కార్యక్రమం అనేది మేము చేయడం జరిగింది. మొత్తము మీ కమిటీ సభ్యులం 4 వచ్చి ఏదైతే ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయో గురుకులము మరికివాడ మారిక వలస ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల ప్రతిభ స్కూలు కాలేజ్ అక్కడికి వెళ్ళి మేము విజిట్ చేయడం జరిగింది. వాళ్ళతో పిల్లలతో పాటు కూర్చొని కూడా మేము భోజనం చేసాము. మిగతా అన్ని స్కూళ్ళ కంటే ఈరోజు చూసిన స్కూల్ చాలా నీట్గా, హైజీన్, అదేవిధంగా ఫుడ్డు క్వాలిటీ కలిగినటువంటి ఫుడ్డు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. మేము అనుకున్నాం ఇది అంతా మైదాన ప్రాంతం కాబట్టి ఏజెన్సీ పిల్లలకి అంతగా ఉండకపోవచ్చు అని అనుకున్నాం. బట్ ఇక్కడ మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి మన ట్రైబల్ స్కూల్స్ హాస్టల్స్ కూడా చాలా బాగున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేశాము. అయితే అధికారులతో మేము సమీక్ష నిర్వహించి ఏవైతే ఆర్ఓఆర్ రోస్టర్ ప్రకారంగా రిజర్వేషన్ ప్రకారంగా ఏవైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఈ పోస్టింగ్ విషయంలో కానీ మిగతా డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అని కానీ ఇవన్నీ కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. ఉన్నటువంటి కలెక్టర్ గారితో డిపార్ట్మెంట్ అందరితో కూడా మేము కోఆర్డినేషన్ అయ్యి వీళ్ళు లేనటువంటి ట్రైబల్స్కి పక్క గృహాలు మంజూరు చేయాలని, అదేవిధంగా సూర్య గారు పథకాన్ని కూడా చేయాలని చెప్పి, అదేవిధంగా మనము పీడీడీఆర్డీఏ ద్వారా చిన్న యూనిట్స్ ద్వారా వాళ్ళకి ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ప్లాన్ చేయమని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ 22,000 అబోవ్ ట్రైబల్స్ మన విశాఖపట్నంలో ఉన్నారు. వాళ్ళని ఇంకా వెనకనే ఉంచకుండా వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలి, వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి మంచి ఆలోచనతో డిపార్ట్మెంట్ అందరూ కూడా పనిచేయాలని వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. మరొక 3-4 నెలల్లో మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా టచ్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మేము గుర్తించి ప్రభుత్వానికి, స్పీకర్ గారికి కూడా తెలియజేసి ప్రభుత్వం నుంచి పూర్తిగా ఏ విధంగా చేస్తే బాగుంటుందన్నది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మేము ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గిరిజనులు, అదేవిధంగా వాళ్ళ డెవలప్మెంట్ కోసం మన కమిటీ విస్తృత స్థాయిలో పర్యటనలు రాబోయే రోజులు చేయబోతూ ఉంది. కాబట్టి అందరూ గమనించాలి. అదేవిధంగా మా కమిటీ చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా డైరెక్ట్గా ఎవరైతే మీ అందరు తెలుసు లెజిస్లేటివ్ అంటే చాలా పవర్ఫుల్, ఒక అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో అట్టే విధంగా ఈ కమిటీ కూడా వెళ్ళి ఆ యొక్క సమస్యలను గుర్తించి మేము స్పీకర్ దృష్టిలో డైరెక్ట్గా పెడతాం. కాబట్టి ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఆ లోకల్గా ఉన్న ట్రైబల్స్ కానీ వీళ్ళందరూ కూడా మా దృష్టిలో పెడితే ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి వెళ్తాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క 3 రోజుల పర్యటన కూడా చాలా విజయవంతంగా జరిగిన సందర్భంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి.